ఓం శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్లోని సంక్షిప్త మహాభారతం కార్యక్రమంలో వనపర్వంలో 35వ రోజు లేదా 35వ భాగానికి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మరో ముఖ్యమైన ఘట్టాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అది ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఘట్టం ధౌమ్యుడు వివిధ స్థలాలను గూర్చి యుధిష్ఠిరునకు చెప్పుట. వైశంపాయనుల వారు చెప్తున్నారు, జనమేజయ, సూర్యోదయం అయ్యాక ధౌమ్య మహర్షి తన అగ్నికర్మలు పూర్తి చేసుకుని రాజర్షి ఆర్తిశేనునితో కలిసి పాండవుల దగ్గరకు వచ్చాడు. వారిద్దరికీ పాదాభివందనం చేసి చేతులు జోడించి ఇతర బ్రాహ్మణులకు కూడా అభివాదం చేశారు. ధౌమ్యుడు ధర్మరాజు చేయి పట్టుకుని తూర్పు దిక్కు కేసి చూపిస్తూ, మహారాజా, సముద్ర పర్యంతం భూమి మీద వ్యాపించినట్లు కనిపిస్తున్న ఆ పర్వతం మందరాచలం. అది ఎంత అందంగా ఉందో చూడు. పర్వత పంక్తులతో, పచ్చని అరణ్యాలతో ఈ దిక్కు ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ దిక్కున ఇంద్రుడు, కుబేరుడు నివసిస్తారని చెప్పుకుంటారు. సర్వధర్మజ్ఞులు, మునిజనులు, ప్రజలు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు అందరూ ఈ దిక్కున ఉదయించే సూర్యుని పూజిస్తారు. సమస్త ప్రాణులకు ప్రభువు, పరమ ధర్మజ్ఞుడు, చనిపోయిన వారందరికీ గమ్యస్థానమైన యముడు ఈ దక్షిణ దిక్కున ఉంటాడు. ఈ పవిత్రంగా అద్భుతంగా కనిపించేది సంయమనీపురం. ఇది యముని రాజధాని. దీని సంపద వెలకట్టలేనిది. ఈ పశ్చిమ దిక్కున కనిపించేది ఆస్తాచలం. మహారాజు వరుణుడు ఈ పర్వతం మీద మహాసముద్రంలో ఉంటూ ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. ఈ ఎదురుగా ఉత్తర దిక్కును వెలిగిస్తున్నట్లుగా టీవీగా నిల్చున్నది మేరు పర్వతం. దీనిపైకి బ్రహ్మవేత్తలే వెళ్ళగలుగుతారు. దీనిపైనే బ్రహ్మసభ జరుగుతుంది. బ్రహ్మ ఇక్కడే స్థావర జంగమ రూపమైన సృష్టి చేస్తూ ఉంటాడు. ఇక్కడే వశిష్ఠాది సప్తర్షుల ఉదయాస్తమయాలు జరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా పవిత్ర మేరు పర్వత శిఖరాన్ని చూడు. అనాది నిధనుడైన శ్రీమన్నారాయణుని నివాసం దీనికంటే కూడా పైన ప్రకాశిస్తూ ఉంటుంది. అది సర్వ తేజోమయం, పరమ పవిత్రం. దేవతలు కూడా దానిని దర్శించలేరు. అగ్ని కాని, సూర్యుడు కాని ఆ స్థానాన్ని ప్రకాశింపచేయలేవు. అది తన ప్రకాశంతోనే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని దర్శనం దేవదానవులకు కూడా దుర్లభమే. ఆ స్థానంలో అచింత్యమూర్తి శ్రీహరి విరాజమానుడై ఉంటాడు. గొప్ప తపస్సంపన్నులు, పుణ్యకర్మల చేత పవిత్ర చిత్తులైన వారు, అజ్ఞాన మోహాలు లేని యోగ సిద్ధులైన మహాత్ములైన యతిజనులు మాత్రమే భక్తి ద్వారా అతని దగ్గరకు వెళ్ళగలుగుతారు. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి ఈ లోకానికి రారు. రాజా, పరమేశ్వరుని ఈ స్థానం ధ్రువము, అక్షయము, అవినాశి. నీవు దీనికి నమస్కరించు. చూడు, సూర్యచంద్రులు, సమస్త తారాగణం తమ తమ మర్యాదలకు లోబడి సర్వదా ఈ పర్వతరాజమైన మేరుకే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. దీనికి ప్రదక్షిణ చేస్తూనే నక్షత్రాలతో కలిసి చంద్రుడు సర్వసంధికాలం వచ్చినప్పుడు నెలలనే విభాగాలు చేస్తున్నాడు. అమిత తేజోవంతుడైన సూర్యుడు వర్షం, వాయువు, ఎండ రూపాలైన సుఖ సాధనాలతో ప్రాణులను పోషిస్తున్నాడు. భారత, సూర్యభగవానుడే సమస్త జీవులకు ఆయువును, కర్మల యొక్క విభాగాన్ని చేసి దివారాత్రాలు, కలకాష్టాలు మొదలైన కాలానికి సంబంధించిన అంశాలను రచిస్తున్నాడు అని వివరించాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజా, ఉత్తమ వ్రతపాలనం చేసే పాండవులు తిరిగి ఆ కొండ మీదే నివసించసాగారు. అర్జునుడు అస్త్ర విద్య నేర్చుకోవడానికి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతడు 5 ఏళ్ల పాటు ఇంద్రుని భవనంలో ఉంటూ ఇంద్రుని వలన అగ్ని, వరుణుడు, చంద్రుడు, వాయువు, విష్ణువు, ఇంద్రుడు, వశుపతి, పరమేష్టి అయిన బ్రహ్మ, ప్రజాపతి అయిన యముడు, దాత, సవిత, త్వష్ట, కుబేరుడు మొదలైన దేవతలందరి యొక్క అస్త్రాలను పొందాడు. ఆపై ఇంద్రుడు అతని ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు అతడు ఇంద్రునికి నమస్కరించి అమితానందంతో గంధమాదన పర్వతానికి తిరిగి వెళ్ళాడు.
ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. మనం ఇప్పుడు ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క ఘట్టం అర్జునుడు గంధమాదమునకు తిరిగి వచ్చుట, అతని ప్రవాస కథ. వైశంపాయనుడు చెప్తున్నాడు. మహావీరుడైన అర్జునుడు ఇంద్రుని రథం మీద కూర్చుని అకస్మాత్తుగా ఆ పర్వతం మీద దిగాడు. అతడు రథం నుండి దిగిన వెంటనే ముందుగా ధౌమ్యునకు, తర్వాత యుధిష్ఠిర భీమసేనులకు పాదాభివందనం చేశాడు. నకుల సహదేవులు అతనికి నమస్కరించారు. అనంతరం ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమెను ఆశ్వాసించి వినయపూర్వకంగా పెద్దన్న గారి వద్దకు వచ్చి నిల్చున్నాడు. అతులిత ప్రభావశాలి అయిన అర్జునుని కలుసుకున్న పాండవుల హర్షానికి అవధులు లేవు. అర్జునునికి కూడా వారిని కలుసుకున్నందుకు అపార ఆనందం కలిగింది. అతడు అన్నగారైన యుధిష్ఠిరుని కీర్తించాడు. పాండవులు ఇంద్రరథానికి ప్రదక్షిణ చేసి ఇంద్రసారథి మాతలిని ఇంద్రుని వలె గౌరవించి అతనిని దేవతలందరి క్షేమాన్ని గూర్చి అడిగారు. మాతలి కూడా తండ్రి కొడుకులకు చేసినట్లుగా వారికి ఉపదేశించి వారిని అభినందించి తిరిగి ఆ దివ్యరథాన్ని ఎక్కి ఇంద్రుని దగ్గరకు వెళ్లిపోయాడు. మాతలి వెళ్ళాక అర్జునుడు దేవేంద్రుడు ఇచ్చిన అమూల్యమైన అతి సుందరమైన రత్నాభరణాలను ద్రౌపదికి ఇచ్చాడు. పిమ్మట సూర్యాగ్నుల వలె ప్రతాపశాలులైన పాండవులు బ్రాహ్మణుల మధ్య కూర్చుని జరిగిన సంగతులన్నీ వినసాగారు. అర్జునుడు తాను ఇంద్రవాయువుల నుండి సాక్షాత్తు మహాదేవుని వలన అస్త్రాలు పొందానని, తన ప్రవర్తన వలన ఇంద్రుడు సమస్త దేవతలు సంతుష్టులయ్యారని సంక్షేపంగా తన స్వర్గ ప్రవాసం నాటి అనేక విషయాలను చెప్పాడు. అతడు ఆ రాత్రి నకుల సహదేవులతో కలిసి తృప్తిగా నిద్రపోయాడు. తెల్లవారగానే వారితో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించాడు. అదే సమయంలో దేవేంద్రుడు బంగారు రథం మీద వచ్చి ఆ పర్వతం మీద దిగాడు. పాండవులు అతడు రథం నుండి దిగడం చూసి అతని దగ్గరకు వెళ్లి విద్యుక్తంగా పూజించారు. అర్జునుడు కూడా అతనికి నమస్కరించి సేవకుని వలె అతని వద్ద నిల్చున్నాడు. ఉదార చరిత్రుడైన యుధిష్ఠిరుని మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఇంద్రుడు అతనితో, పాండుపుత్ర, నీవు ఆనందంగా ఉండు. నీవే ఈ భూమిని పాలిస్తావు. ఇక మీరు కామ్యక వనానికి తిరిగి వెళ్ళండి. అర్జునుడు చాలా శ్రద్ధగా నా వలన అన్ని శస్త్రాలు సాధించుకున్నాడు. నన్ను సంతోషపరిచాడు. ఇక ఇతనిని ముల్లోకాలు కూడా జయించలేవు అని చెప్పి అతడు స్వర్గానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇంద్రుడు వెళ్ళాక యుధిష్ఠిరుడు గద్గద కంఠంతో అర్జునునితో, తమ్ముడు, నీకు ఇంద్రుని దర్శనం ఎలా జరిగింది? శంకర భగవానుని ఎలా కలుసుకున్నావు? నీకు శస్త్ర విద్యలన్నీ ఎలా లభించాయి? మహాదేవుణ్ణి ఎలా ఆరాధించావు? ఇంద్రుడు తనకు ప్రియం చేశాడని అన్నాడు. నీవు అతని పని ఏమి చేశావు? ఇవన్నీ నాకు వివరంగా వినాలని ఉంది అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, నాకు ఇంద్రదర్శనం, మహాదేవ దర్శనం ఎలా లభించాయో చెప్తాను విను. నీవు నాకు ఉపదేశించిన విద్యను నేర్చుకుని మీ అనుమతి తీసుకుని అడవిలోకి వెళ్లి తపస్సు మొదలుపెట్టాను. కామ్యక వనం నుండి బయలుదేరిన భృగుతుంగ పర్వతం మీద ఒక రాత్రి తపస్సు చేశాను. తర్వాత హిమాలయానికి వెళ్లి తపస్సు చేశాను. 1 నెల వరకు కందఫలాలు తిని 2వ నెల నీరు తాగి 3వ నెల నిరాహారంగా ఉన్నాను. 4వ నెల ఊర్ధ్వబాహుడనై నిల్చున్నాను. ఇంత జరిగినా నా ప్రాణాలు పోకపోవడం విచిత్రం. 5వ నెలలో ఒక రోజు గడిచాక ఒక పంది అటు ఇటు తిరుగుతూ నా ఎదురుగా వచ్చి నిల్చుంది. దాని వెనుకనే ఒక కిరాతక వేషధారి వచ్చాడు. అతడు ధనుర్బాణాలు, కత్తి ధరించి ఉన్నాడు. అతని వెనుక చాలా మంది స్త్రీలు ఉన్నారు. నేను ధనుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్టి ఆ గగుర్పాటు కలిగించే పందిని ఛిద్రం చేశాను. అదే సమయంలో ఆ బిల్లుడు కూడా తన బలమైన వింటిని లాగి బాణం వేశాడు. దానితో నా మనసు మండిపోయింది. రాజా, పైగా అతడు నాతో, ఈ పంది మొదట నా లక్ష్యం అయితే నీవు ఎందుకు వేట నియమాన్ని ఉల్లంఘించి దీని మీద దాడి చేశావు? సరే, మంచిది, కాసుకో, నేను నా వాడి బాణాలతో నీ గర్వాన్ని నుగ్గు నుగ్గు చేస్తాను అన్నాడు. ఇలా అని ఆ మహాకాయుడైన బిల్లుడు కొండలా నిశ్చలంగా నిల్చుని నన్ను బాణాలతో కప్పేశాడు. నేను కూడా భీషణ బాణవర్షంతో అతనిని కప్పేశాను. ఆ సమయంలో అతని రూపాలు 100లు 1000గా కనపడ్డాయి. ఆ అన్ని రూపాల మీద నేను బాణవర్షాన్ని కురిపించాను. తర్వాత ఆ రూపాలన్నీ ఒక్కటిగా కనిపిస్తే నేను దానిని కూడా ఛిద్రం చేశాను. ఇంత బాణవర్షం కురిపించినా యుద్ధంలో నేను అతనిని ఓడించలేకపోవడంతో వాయువ్యాస్త్రం ప్రయోగించాను. కానీ అది కూడా అతనిని వధించలేకపోయింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తిరిగి నేను పర్యాయంగా అతని మీద స్థూణకర్ణాస్త్రం, వారుణాస్త్రం, శరవర్షాస్త్రం, శాలభాస్త్రం, అశ్మవర్షాస్త్రం ప్రయోగించాను. కానీ ఆ బిల్లుడు వానిని అన్నిటినీ మింగివేశాడు. అతడిలా చేయగానే నేను బ్రహ్మాస్త్రాన్ని రప్పించాను. అది వస్తూనే మండుతున్న బాణాలతో అన్ని వైపులా కమ్మేసింది. కానీ ఆ మహా తేజస్వి అయిన బిల్లుడు దానిని
ఒక్క క్షణంలో శాంతింపజేశాడు. అది వ్యర్థం కావడంతో నాకు చాలా భయం కలిగింది. నేను నా వింటిని 2 అక్షయ తూనీరాను తీసుకుని అతన్ని కొట్టసాగాను. కానీ అతడు వాటిని కూడా మింగేశాడు. ఇలా అన్ని అస్త్రాలు నష్టమై నా ఆయుధాలన్నిటినీ అతడు మింగివేయడంతో నాకు అతనికి మల్ల యుద్ధం జరిగింది. నేను ముష్టాముష్టి బాహాబాహి చేసినప్పటికి కూడా అతనికి చాలకపోయాను. మూర్ఛపోయి నేలవాలాను. మెలకు వచ్చాక నేను చూస్తూ ఉండగానే అతడు నవ్వుతూ స్త్రీలందరితో కలిసి అక్కడే అంతర్ధానమైపోయాడు. దానితో నాకు తల తిరిగినట్లయింది. ఈ లీలలన్నీ చూపించి దేవాది దేవుడైన మహాశివుడు ఆ కిరాతక వేషాన్ని వదిలి తన దివ్య రూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. అతనికి మెడలో పాములు, చేతిలో పినాక ధనస్సు, వెంట పార్వతి ఉన్నారు. నేను ముందు మాదిరిగానే యుద్ధానికి సిద్ధంగా లేచి నిల్చున్నాను. కానీ అతడు నా ఎదుటికి వచ్చి నాకు నీ మీద ప్రీతి కలిగింది అని చెప్పి నా వింటిని అక్షయ బాణాలున్న 2 తూనీరాలను ఇచ్చివేశాడు. నాతో, వీరుడా, ఇదిగో వీటిని ధరించు. నాకు నీ మీద అనుగ్రహం కలిగింది. చెప్పు, నీకేమి పని కావాలో. నీ మనసులో ఉన్న మాట చెప్పు. అమరత్వం కాకుండా నీవేమి అడిగినా నీ కోరికలన్నీ తీరుస్తాను అన్నాడు. నా మనసులో అస్త్రాలే తిష్టవేసి ఉన్నాయి. కాబట్టి నేను చేతులు జోడించి మనసులో అతనికి ప్రణమిల్లి, భగవాన్, నీకు నా యందు అనుగ్రహం కలిగితే నాకు దేవతల యొక్క దివ్యాస్త్రాలన్నీ పొందాలని, వానిని ప్రయోగించడం తెలుసుకోవాలని కోరిక. ఇదే నేను కోరుకునే వరం అన్నాను. అంతా ఆ త్రిలోచనుడు, మంచిది, నేను నీకు ఈ వరం ఇస్తున్నాను. ఇక త్వరలోనే నా పాశుపతాస్త్రం కూడా నీకు లభించగలదు అని చెప్పి తన పాశుపతాస్త్రాన్ని నాకు ఇచ్చాడు. ఇచ్చి, నీవు ఈ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగించకూడదు. ఎందుకంటే అల్పశక్తి గల ప్రాణుల మీద ప్రయోగిస్తే ఇది త్రిలోకాలను భస్మం చేసి వేస్తుంది. కాబట్టి నీకు ఎప్పుడైనా అత్యవసరం వస్తేనే దీనిని ప్రయోగించు, లేదా శత్రువులు ప్రయోగించిన అస్త్రాలను అడ్డుకోవాలనుకున్నప్పుడు దీనిని ప్రయోగించు అని చెప్పాడు. ఈ రీతిగా పరమశివుని ప్రసాదం వలన సమస్త అస్త్రాలను అడ్డుకోగలిగి స్వయంగా దేని చేతను అడ్డగింపబడని ఆ దివ్యాస్త్రం మూర్తివంతమైన నా దగ్గరకు వచ్చింది. భగవానుని ఆజ్ఞ ప్రకారం నేను అక్కడే కూర్చొని ఉండగా నేను చూస్తూ ఉండగానే ఆయన అంతర్ధానం అయ్యాడు. మహారాజా, దేవాది దేవుడైన ఆ పరమశివుని దయ వలన నేను ఆ రాత్రి అక్కడే ఆనందంగా గడిపాను. 2వ రోజున తెల్లవారుతూ ఉండగానే ఆ హిమాలయ శిఖరం మీద దివ్యమైన నవీనమైన పరిమళభరితమైన పూలవాన కురియసాగింది. అన్ని వైపులా దివ్య వాద్యాలు మ్రోగసాగాయి. ఇంద్రుని యొక్క స్తోత్రాలు వినిపించసాగాయి. కొద్దిసేపటికే ఉత్తమాశ్వాలు పూంచిన చక్కగా అలంకరింపబడిన రథంలో ఇంద్రుడు శచీదేవితో కూడి అక్కడకు ఇచ్చేశాడు. అతనితో ఇంకా చాలా మంది దేవతలు వచ్చారు. ఇంతలోనే నాకు నరవాహనుడైన మహాత్ముడు కుబేరుడు కనిపించాడు. తరువాత నా చూపు దక్షిణ దిశగా ఉన్న యమునిపై, పూర్వ దిశను ఉన్న ఇంద్రునిపై, పశ్చిమ దిశలో విరాజమానుడైన వరుణునిపై పడింది. వారందరూ నన్ను సమాశ్వాసిస్తూ, సవ్యసాచి, చూడు, మేమందరం లోకపాలురం ఇక్కడకు వచ్చాము. దేవతల కార్యం పూర్తి చేయడానికే నీకు మహాదేవుని దర్శనం లభించింది. నీవు మా అందరి వద్ద నుండి అస్త్రాలను స్వీకరించు అన్నారు. అప్పుడు నేను శ్రద్ధాభక్తులతో ఆ దేవతావరులకు నమస్కరించి విధిపూర్వకంగా వారందరి నుండి మహాస్త్రాలను గ్రహించాను. అస్త్రాలు తీసుకున్నాక నన్ను వెళ్ళమని ఆదేశించి వారు తమ తమ లోకాలకు అంతర్ధానమయ్యారు. ఇంద్రుడు కూడా తన దివ్యరథాన్ని ఎక్కి నాతో, అర్జున, నీవు స్వర్గానికి రావాలి. నీవు ఎన్నోసార్లు తీర్థ స్నానాలు చేశావు, గొప్ప తపస్సు కూడా చేశావు. కాబట్టి నీవు తప్పక అక్కడికి రావాలి. నా ఆజ్ఞ ప్రకారం మాతలి నిన్ను స్వర్గానికి చేరుస్తాడు అన్నాడు. ఇప్పుడు నేను ఇంద్రునితో, దేవా, మీరు నన్ను అనుగ్రహించాలి. అస్త్ర విద్య నేర్చుకోవడానికి నేను మిమ్మల్ని గురువుగా చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంద్రుడు, అర్జున, నీవు నా లోకంలో ఉంటూ వాయువు, అగ్ని, వసువులు, వరుణుడు, మరుద్గణం అందరి నుండి అస్త్ర విద్యను పొందాలి. అదే రీతిగా సాధ్యగణం, బ్రహ్మ, గంధర్వులు, సర్పాలు, రాక్షసులు, విష్ణువు, నిర్భితుల యొక్క స్వయంగా నా యొక్క అస్త్రాల జ్ఞానాన్ని కూడా పొందాలి అని చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం అర్జునుడు తన అస్త్ర విద్యాలాభమును తెలుపుట. ఇప్పుడు మనం ఈ ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అర్జునుడు చెప్తున్నాడు, రాజా, తరువాత దివ్యాశ్వాలు పూంచిన ఇంద్రుని దివ్యమైన మాయామయమైన రథాన్ని తీసుకుని మాతలి నా దగ్గరకు వచ్చి, దేవేంద్రుడు నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. అతని మాటలు విని నేను పర్వతరాజు హిమాలయానికి ప్రదక్షిణ చేసి అతని అనుమతి తీసుకుని ఆ శ్రేష్టమైన రథంలో బయలుదేరాను. అప్పుడు అశ్వవిద్యాకుశలుడైన మాతలి వాయువేగ మనోవేగాలకు కలిగిన ఆ గుర్రాలను అదిలించాడు. రథం కదిలినా నేను
స్థిరంగా ఉండడం చూసి మిక్కిలి ఆశ్చర్యంతో మాతలి, నాకు ఈ రోజు ఒక వింత విషయం కనిపించింది. రథానికి కట్టిన గుర్రాలు కదలగానే దేవేంద్రుడు కూడా కదలడం నేను చూశాను. కానీ నీవు మాత్రం కదలకుండా ఉండడం కనిపించింది. నీ ఈ విషయమైతే ఇంద్రుని కంటే కూడా నాకు బాగా తెలిసింది అంటూనే మాతలి రథాన్ని ఆకాశంలో ఎత్తుకు తీసుకెళ్లాడు. దేవతల భవనాలు, విమానాలు కనిపించసాగాయి. ఇంకా కొద్దిగా ముందుకు సాగగానే అతడు నాకు దేవతల నందనాది వనాలు, ఉపవనాలు చూపించాడు. దానికి ముందు ఇంద్రుని అమరావతి నగరం కనిపించింది. అక్కడ సూర్యుని వేడిమి లేదు. శీతం గాని, ఉష్ణం గాని, శ్రమ కాని లేవు. వార్ధక్యంలోని బాధలు అక్కడ లేవు. ఎక్కడా శోకం గాని, దైన్యం గాని, దుర్బలత్వం గాని కనబడడం లేదు. అక్కడ నివసించే చాలా మంది విమానాలలో కూర్చుని ఆకాశంలో విహరిస్తున్నారు. ఇలా చూస్తూ చూస్తూ ముందుకు వెళ్ళగా నాకు వసువులు, రుద్రులు, సాధ్యులు, పవనుడు, ఆదిత్యులు, అశ్విని కుమారులు కనబడ్డారు. నేను వారికి ప్రణామం చేయగా వారందరూ నీకు బలము, వీర్యము, యశస్సు, తేజస్సు, అస్త్రాలు, యుద్ధంలో విజయం లభించుగా కాని ఆశీర్వదించారు. తదనంతరం నేను దేవగంధర్వులచే పూజింపబడే అమరావతి నగరంలో ప్రవేశించాను. దేవేంద్రుని సమీపించి చేతులు జోడించి నమస్కరించాను. దాతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుడు కూర్చోవడానికి నాకు తన అర్ధ సింహాసనాన్ని ఇచ్చాడు. అక్కడ నేను అస్త్ర విద్య నేర్చుకుంటూ మిక్కిలి నేర్పరులైన దేవగంధర్వులతో కలిసి ఉండసాగాను. అక్కడ ఉండగా విశ్వావసు కుమారుడు చిత్రసేనునితో మైత్రి ఏర్పడింది. అతడు నాకు గాంధర్వ విద్యను సంపూర్ణంగా నేర్పాడు. నేనక్కడ ఇంద్రభవనంలో రకరకాల గాన వాద్యాలను విన్నాను. అప్సరసలు నృత్యం చేస్తుంటే చూశాను. ఈ విషయాలన్నీ నిస్సారాలని గ్రహించి అస్త్ర విద్యలోనే మనస్సును లగ్నం చేశాను. నా ఈ స్వభావాన్ని చూసి ఇంద్రునికి నాపై ప్రీతి కలిగింది. స్వర్గంలో ఉన్నంతకాలం నాకు ఆనందంగా గడిచిపోయింది. అందరికీ నేను విశ్వాసపాత్రుడిని. అస్త్ర విద్యలో కూడా చాలినంత నైపుణ్యం సాధించాను. ఒకరోజు ఇంద్రుడు, వత్స, ఇప్పుడు నిన్ను యుద్ధంలో దేవతలు కూడా జయించలేరు. ఇక భూలోకవాసులైన మానవుల మాట చెప్పేదేముంది? యుద్ధంలో నీవు అతులితుడవు, అజేయుడవు, అనుపముడవు. అస్త్ర యుద్ధంలో నిన్ను ఎదిరించే వీరుడే ఉండడు. నీవు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటావు. వ్యవహార కుశలుడు, సత్యవాదివి, జితేంద్రియుడవు, బ్రాహ్మణులను సేవించేవాడు, పరాక్రమవంతుడవు. నీవు 15 అస్త్రాలు సాధించావు. వాటికి గల ప్రయోగం, ఉపసంహారం, ఆవృత్తి, ప్రాయశ్చిత్తం, ప్రతిఘాతం అనే 5 విధులను కూడా బాగా తెలుసుకున్నావు. శత్రుమర్దన, ఇక గురుదక్షిణ ఇవ్వవలసిన సమయం వచ్చింది. నివాత కవచులనే దానవులు నాకు శత్రువులు. వారు సముద్రంలో దుర్గమమైన చోట ఉంటారు. వారు 3 కోట్ల మంది అని చెప్తూ ఉంటారు. పైగా వారందరూ సమాన రూప బల మహిమలు కలవారు. నీవు వారిని చంపు, అంతే, నీ గురుదక్షిణ పూర్తి అవుతుంది అని చెప్పాడు. ఇలా చెప్పి అతడు అత్యంత కాంతిమంతమైన తన దివ్యరథాన్ని నాకు ఇచ్చాడు. దానిని మాతల్ని నడిపాడు. ఇదిగో తలపై ప్రకాశించే ఈ కిరీటాన్ని పెట్టాడు. ఒక అవేద్యమైన సుందరమైన కవచాన్ని తొడిగి గాంధీవానికి త్రుటిలేని నారిని ఎక్కించారు. ఈ విధంగా నన్ను అన్ని రకాల యుద్ధ సామాగ్రితో సన్నద్ధం చేశారు. నేను ఆ రథాన్ని ఎక్కి దైత్యులతో యుద్ధానికి బయలుదేరాను. అప్పుడు రథఘోష విని దేవతలందరూ నన్ను దేవేంద్రుడు అనుకుని ఉలిక్కిపడి నా దగ్గరకు వచ్చారు. కానీ నన్ను చూసి వారు, అర్జున, ఏమి చేయడానికి ఇలా సన్నద్ధమయ్యావు అని అడిగారు. నేను సంగతంతా వారికి చెప్పి, నేను నివాత కవచులను సంహరించడానికి వెళ్తున్నాను. నాకు శుభం కలగాలని మీరందరూ ఆశీర్వదించండి అని అడిగాను. వారు సంతుష్టులై, ఈ రథంపై కూర్చునే ఇంద్రుడు శంబరుడు, నముచి, బలుడు, వృత్రుడు, నరకుడు మొదలైన 1000 మంది దానవులను గెలిచాడు. కాబట్టి కుంతినందన, నీవు కూడా దీని ద్వారా నివాత కవచులను యుద్ధంలో ఓడిస్తావని ఆశీర్వదించారు. అర్జునుడు చెప్తున్నాడు, రాజా, దారిలో వెళ్తున్నా గాని మహర్షిగణం అక్కడక్కడా నన్ను కీర్తిస్తూనే ఉన్నారు. చివరికి నేను అగాధమైన భయంకరమైన సముద్రాన్ని చేరుకున్నాను. నురగతో కూడిన పర్వతాల అన్నట్లుగా ఎత్తైన అలలు రేగడం గమనించాను. అవి ఒకప్పుడు అటు ఇటు వ్యాపిస్తున్నాయి, ఒకప్పుడు పరస్పరం ఢీకొంటున్నాయి. అన్ని వైపులా రత్నాలతో నిండిన వేగం కలిగిన ఆ మహాసాగరాన్ని చూశాను. దాని సమీపంలోనే దానవులతో కిక్కెరిసి ఉన్న వారి నగరాన్ని కూడా చూశాను. అక్కడికి చేరాక మాతలి తన రథాన్ని ఆ నగరం వైపు తోలాడు. రథఘోషకు దానవుల మనసులు మండిపోయాయి. అదే సమయంలో నేను కూడా చాలా ఆనందంగా మెల్లమెల్లగా దేవదత్తమనే శంఖాన్ని ఊదసాగాను. ఆ శబ్దం ఆకాశాన్ని తాకి ప్రతిధ్వనించింది. అది విని పెద్ద పెద్ద జంతువులు కూడా భయంతో అటు ఇటు దాక్కున్నాయి. తర్వాత వివిధ శస్త్రాస్త్రాలు ధరించి
నివాత కవచ దైత్యులు నగరం వెలువడి వచ్చారు. వారు వేల రకాల భీషణ ధ్వనులు, ఆకారాలు, కలవాద్యాలను మ్రోగించసాగారు. ఈ రీతిగా నివాత కవచులతో నా యుద్ధం ఆరంభమైంది. దానిని చూడడానికి దేవర్షులు, దానవర్షులు, బ్రహ్మర్షులు, సిద్ధ పురుషులు అనేకులు వచ్చారు. వారందరూ నా విజయాన్నే కోరుతూ మధుర వాక్కులతో నన్ను స్తుతించసాగారు. దానవులు కూడా నా మీద గదలు, శక్తులు, శూలాలు ఎడతెగకుండా కురిపించసాగారు. అవి దడదడలాడుతూ నా రథం మీదకే వచ్చి పడుతున్నాయి. అప్పుడు నేను ఒక్కొక్కరిని 10 చొప్పున బాణాలతో ఎందరినో చంపి నేల కూల్చాను. అలాగే అనేక చిన్న చిన్న ఆయుధాలతో కూడా నేను వేల కొద్దీ అసలును ఖండించాను. గుర్రాల తాకిడికి, రథం యొక్క దెబ్బలకు అనేక రాక్షసులు క్షమించాలి ఒకవైపు గుర్రాల తాకిడికి, రథం యొక్క దెబ్బలకు అనేక రాక్షసులు ముక్కలు ముక్కలయ్యారు. ఎంతో మంది యుద్ధభూమిని విడిచి పారిపోయారు. కొంతమంది నివాత కవచులు పంతంతో బాణవర్షాన్ని కురిపిస్తూ నా గమనానికి ఆటంకం కలిగించారు. అప్పుడు నేను బ్రహ్మాస్త్రం నుండి అభిమంత్రించిన అనేక చిన్న చిన్న బాణాలను వేసి వారిని అంతమొందించాను. ఆ సమయంలో చిన్న భిన్నమైన దైత్యుల శరీరాల నుండి, పర్వత శిఖరాల నుండి వర్షకాలంలో జలధారలు స్రవించినట్లుగా రక్తధారలు స్రవించసాగాయి. క్షమించాలి, రక్తధారలు ప్రవహించసాగాయి. రాజా, తర్వాత కొండల వంటి పెద్ద పెద్ద రాళ్లవాన మొదలైంది. అది చూసి నేను చాలా ఖిన్నుడనయ్యాను. అయినా ఇంద్రాస్త్రం ద్వారా వజ్రాల వంటి వేగవంతమైన బాణాలతో వాటిని నుగ్గు నుగ్గు చేశాను. ఈ రీతిగా రాళ్లవాన ముగిసింది. అయితే లావు జలధారలు పడసాగాయి. ఇంద్రుడు ఇచ్చిన విశోషమనే ఇంద్రుడు ఇచ్చిన విశోషణమనే దీప్తివంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించాను. ఆ నీరంతా ఇంకిపోయింది. అనంతరం దానవులు మాయతో అగ్నిని, వాయువును కల్పించారు. వెంటనే నేను జలాస్త్రంతో అగ్నిని చల్లార్చి శైలాస్త్రం ద్వారా వాయువును ఆపివేశాను. ఇంతలోనే దానవులందరూ ఒక్కొక్కరుగా అదృశ్యమైపోయారు. ఈ అంతర్ధానం మాయతో ఒక్క దానవుడు కూడా నా కన్నులకు కనబడలేదు. ఇలా అదృశ్యంగా ఉండే వారు నా మీద శస్త్రాలు ప్రయోగించారు. నేను ఆ దృశ్యాస్త్రంతో వారితో యుద్ధం చేయసాగాను. ఈ యుక్తి వలన గాంధీవం నుండి విముక్తమైన బాణాలు ఎక్కడెక్కడ రాక్షసులున్నారో అక్కడికే వెళ్లి వారి శిరస్సులను ఖండిస్తున్నాయి. ఈ రీతిగా యుద్ధరంగంలో నేను వారిని సంహరిస్తుంటే వారు తమ మాయను కట్టిబెట్టి నగరంలోకి పారిపోయారు. వారు వెళ్లిపోవడంతో అక్కడ దృశ్యమంతా స్పష్టంగా కనబడింది. నేను వందల వేల మంది దానవులను చంపిన దృశ్యం కనిపించింది. గుర్రాలు తమ కాలుకొక దానిని మోపితే రెండవ కాలు మోపడానికి కష్టమైపోయేంతగా ఆ రాక్షసుల శవాలు గుట్టల కొద్దీ అక్కడ పడి ఉన్నాయి. అందుకని గుర్రాలు భూమి మీద నుండి లేచి ఆకాశంలోనే ఉన్నాయి. కానీ నివాత కవచులు అదృశ్య రూపంలో రాళ్లవాన కురిపిస్తూ ఆకాశాన్ని కూడా మూసేశారు. రాళ్లతో కప్పబడి గుర్రాల గమనానికి ఆటంకం కలగడంతో నేను ఇబ్బందిలో పడ్డాను. మాతలి నా భయం చూసి, అర్జున, భయపడకు, వజ్రాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. రాజా, మాతలి మాటలు విని నేను దేవేంద్రునికి ఇష్టమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాను. పైగా ఒక స్థిరమైన చోట నిలబడి గాంధీవాన్ని అభిమంత్రించి వజ్రంతో సమానమైన పదునైన ఇనుప బాణాలను ప్రయోగించాను. ఆ వజ్రతుల్యమైన బాణాల వేగం యొక్క తాకిడికి పర్వత సమానులైన ఆ మహాకాయులు ఒకరినొకరు అంటిపెట్టుకుని భూమి మీదకు దొరలసాగారు. ఇంత యుద్ధం జరుగుతున్నప్పటికీ మాతలికి గాని, రథానికి గాని, గుర్రాలకు గాని ఎటువంటి దెబ్బలు తగలకపోవడం అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం. పిమ్మట మాతలి నవ్వుతూ, అర్జున, నీలో నేను చూసిన పరాక్రమం దేవతలలో కూడా లేదు అని ప్రశంసించాడు. ఈ రీతిగా నివాత కవచులు అంతరించగానే నగరంలో వారి స్త్రీలు ఏర్పులు, మొత్తుకోళ్లు ఆరంభించారు. ఆ సమయంలో శరత్కాలంలో బెగ్గురు పక్షులు అరుస్తున్నట్లు అనిపించింది. మాతలితో కలిసి నేను ఆ నగరంలోనికి ప్రవేశించాను. నా రథఘోష విని దైత్య స్త్రీలు చాలా భయపడ్డారు. దానిని చూసి గుంపులు గుంపులుగా పారిపోసాగారు. ఆ నగరం అమరావతిని మించి ఉంది. అలాంటి అద్భుత నగరాన్ని చూసి నేను మాతల్ని, ఇంత అందమైన నగరంలో దేవతలు ఎందుకు ఉండడం లేదు? నాకైతే ఇది ఇంద్రనగరం కంటే అధికమైనదని అనిపిస్తోంది అని అడిగాను. దానికి మాతలి, మొదట్లో ఇది మా దేవేంద్రునిదే, కానీ నివాత కవచులు దేవతలను ఇక్కడి నుండి తరిమివేశారు. పూర్వకాలంలో దానవులు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని తాము నివసించడానికి ఈ నగరాన్ని యుద్ధంలో దేవతల వలన భయం లేకుండేలా వరం అడిగారని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి తమ మేలు కోరి వారిని సంహరించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ,
ఇంద్ర ఇంకొక శరీరంతో నీవే సారీ అప్పుడు బ్రహ్మ, ఇంద్ర ఇంకొక శరీరంతో నీవే వీరిని నాశనం చేస్తావు. ఈ విషయంలో విధి విధానం ఇలాగే ఉంది అని వివరించాడు. కనుకనే వీరిని వధించడానికి ఇంద్రుడు నీకు తన అస్త్రాలను ఇచ్చాడు. నీవు చంపిన రాక్షసులను దేవతలు చంపలేరు అని చెప్పి సందేహం తీర్చాడు. కారంగా దానవులను నాశనం చేసి ఆ నగరంలో శాంతిని స్థాపించి నేను మాతలతో సహా దేవలోకానికి తిరిగి వచ్చాను అని అర్జునుడు చెప్పాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. మనం ఈ ఘట్టంతో పాటుగా ఈ రోజు కార్యక్రమాన్ని కూడా అంటే ఈ రోజు ఈ యొక్క భాగాన్ని కూడా మనం ఇంతటితో మనం ముగించాల్సిన సమయం వచ్చింది. ఇంతటితో ముగిద్దాం. యథావిధిగా ఈరోజు కూడా ఈ యొక్క ఘట్టంలో నుండి మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగబోతున్నా. ఆ యొక్క ప్రశ్నకు సరైన సమాధానాన్ని మీరు చెప్పి ఆ యొక్క సమాధానాన్ని కామెంట్స్ రూపంలో మనకు కామెంట్ చేయండి. తద్వారా మీరు కూడా భగవద్గీతని బహుమతిగా గెలుచుకునే యొక్క అవకాశం మీకు ఉంటుంది. ఇక మనం నేరుగా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అర్జునుడు ఇంద్రుని కోరిక మేరకు ఏ రాక్షసులతో తలపడ్డారు? ఈరోజు ప్రశ్న. దేవేంద్రుడు అర్జునునితో ఏ రాక్షసులను సంహరించి తనకు గురుదక్షిణగా ఇవ్వమన్నాడు? మరోసారి రిపీట్ చేస్తున్నా. దేవేంద్రుడు అర్జునునితో ఏ రాక్షసులను సంహరించి తనకు గురుదక్షిణగా ఇవ్వమన్నాడు? మీకు గనక సరైన సమాధానం తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సరైన సమాధానాలను కామెంట్ చేసి మీరు కూడా భగవద్గీతని బహుమతిగా పొందండి. ఇక మన ఛానల్లోని వీడియోలను వీక్షిస్తూ ముఖ్యంగా ఈ యొక్క మహాభారతం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం తర్వాతి మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.